అనగనగా రంగాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భీమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. భీమయ్య రైతులకు అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడం, విందులకు వినోదాలకి వంటపాత్రలను అద్దెకు ఇవ్వడం లాంటి వ్యాపారాలు చేసేవాడు. పేదవారి దగ్గర అన్యాయంగా డబ్బులు లాగుతున్నాడని ఊరి జనం అనుకునేవారు. కానీ గత్యంతరం లేక భీమయ్య వద్ద డబ్బు తీసుకొని తిరిగి కట్టలేక బాధపడేవారు ఊరి జనాలు. భీమయ్య పొరిగింట్లో చలమయ్య ఉండేవాడు. భీమయ్య చేసేది తప్పని చలమయ్య నచ్చజెప్పడానికి చూసినా వ్యాపారం అంటే ఇలాగే ఉంటుందని దాటేసేవాడు భీమయ్య. మాటలతో కుదరదు కానీ ఏదో ఒకటి చేసి భీమయ్యకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు చలమయ్య. ఓ రోజు చలమయ్య భీమయ్య వద్దకు వచ్చి, రేపు మా ఇంట్లో విందు ఉంది, నీ వంటపాత్రలు అద్దెకు ఇస్తావా భీమయ్య అని అంటాడు. ఓ భేషుగ్గా ఇస్తాను, కానీ పొరిగింటి వాడివని అద్దె తక్కువ ఉండదు, అందరూ ఇచ్చినట్టుగానే నువ్వు ఇవ్వాలి అని అంటాడు భీమయ్య. ఈ మాటలు ముందే ఊహించిన చలమయ్య అలాగే ఇస్తాను భీమయ్య అని ఒప్పుకుంటాడు. పాత్రలు తీసుకెళ్ళి తిరిగి ఇచ్చేటప్పుడు తాను తీసుకున్న పాత్రలతో పాటు అచ్చు అలాంటివే చిన్ని చిన్ని పాత్రలు కూడా ఇస్తాడు చలమయ్య. తాను ఇచ్చిన పాత్రలే కాక అదనంగా చిన్న పాత్రలు చూసిన భీమయ్య సంతోషంగా, ఈ పాత్రలు ఎక్కడివి చలమయ్య అని అడిగాడు. అప్పుడు చలమయ్య, ఇవి నీ పాత్రలే భీమయ్య, నిన్న నువ్వు ఇచ్చిన పాత్రలకు పిల్లలు పుట్టాయి, నీ పాత్రలకు పుట్టిన పిల్లలు కూడా నీవే కాబట్టి నీకే ఇస్తున్నాను అని అంటాడు చలమయ్య. చలమయ్య మాటలు విని పాత్రలకు పిల్లలు పుట్టడమేంటి అని ఆశ్చర్యపోయినా, ఏదైతే నాకేంటి, నాకైతే అదనంగా పాత్రలు వచ్చాయి అని సంతోషంగా తీసుకుంటాడు భీమయ్య. కొద్ది రోజులు గడిచాక మళ్ళీ పాత్రలు అద్దెకు కావాలని అడుగుతాడు చలమయ్య. చలమయ్యకు పాత్రలు ఇస్తే అద్దెతో పాటు అదనంగా పాత్రలు వస్తాయని సంతోషంగా ఇస్తాడు భీమయ్య. 2 రోజులైనా చలమయ్య పాత్రలు తిరిగి ఇవ్వకపోయేసరికి, ఏంటి చలమయ్య, ఇంకా నా పాత్రలు తిరిగి ఇవ్వలేదు అని అడుగుతాడు భీమయ్య. అప్పుడు చలమయ్య, ఏం చెప్పమంటావు భీమయ్య, నువ్వు ఇచ్చిన పాత్రలు చనిపోయాయి అని బాధగా అంటాడు. చలమయ్య మాటలకు చిరాకు కోపం వచ్చిన భీమయ్య, ఏం మాట్లాడుతున్నావు చలమయ్య, పాత్రలు చనిపోవడమేంటి అని అడుగుతాడు. నిజమే చెప్తున్నాను భీమయ్య, నిన్న రాత్రి పాత్రలు చనిపోయాయి అని భోరున ఏడుస్తాడు చలమయ్య. పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? పాత్రలు చనిపోయాయంటే నమ్మడానికి ఎక్కడైనా పాత్రలు చనిపోతాయా? అద్దె ఎగ్గొట్టడానికి ఇలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు అని కోపంగా అంటాడు భీమయ్య. ఎందుకు నమ్మవు భీమయ్య? పాత్రలకు పిల్లలు పుట్టాయంటే నమ్మిన నువ్వు పాత్రలు చనిపోయాయంటే ఎందుకు నమ్మవు? ఆ రోజు అదనంగా పాత్రలు ఇస్తే తీసుకున్నావు, అప్పుడే అడగాల్సింది కదా పాత్రలు పిల్లలు ఎలా పెట్టాయని అని వెటకారంగా అంటాడు చలమయ్య. తాను చేసిన తప్పు అర్థమవుతుంది భీమయ్యకి. న్యాయంగా డబ్బు సంపాదించు భీమయ్య, ఆశకు పోయి ఇతరుల సొమ్ము అన్యాయంగా కాజేయాలని చూడకూడదు, దానివల్ల ఎప్పటికైనా నీకు చెడే జరుగుతుంది అని నచ్చజెప్తాడు చలమయ్య. ఇప్పటికైనా నీతిగా బ్రతకమని భీమయ్యకు పాత్రలు తిరిగి ఇచ్చేస్తాడు చలమయ్య. తన పాత్రలు తిరిగిచ్చినందుకు సంతోషించిన భీమయ్య ఆ రోజు నుండి న్యాయంగా వ్యాపారం చేసుకున్నాడు.